వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. అమరావతి రాజధాని ప్రాంతంలో పేద ప్రజలకు నివసించే చోటే లేకుండా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుందని వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతి రాజధాని ప్రాంతంలో పేదలకు కనీసం ఒక్క ఇంటి స్థలం కూడా కేటాయించలేదని, కేంద్ర ప్రభుత్వానికి కనీసం ప్రతిపాదనలు కూడా పంపలేదని పార్లమెంట్ సాక్షిగా వాస్తవాలు వెల్లడయ్యాయని విమర్శించారు. గత వైసీపీ ప్రభుత్వం 51,000 మంది పేద మహిళల పేరిట 1,400 ఎకరాల్లో ఇంటి స్థలాల రిజిస్ట్రేషన్లు చేయిస్తే కూటమి ప్రభుత్వం రాగానే ఆ ఇళ్లను, స్థలాలను రద్దు చేసి పేదల కళ్లలో నీళ్లు తెప్పించాయని మండిపడ్డారు. అమరావతిని కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, స్వంత మనుషులకు, బినామీలకు మాత్రమే పరిమితం చేస్తున్నారని దేవినేని అవినాష్ ధ్వజమెత్తారు. ప్రజల నుంచి మద్దతు వస్తుంది. ఒక మంచి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అనే భావనలో వచ్చేసరికి మొన్న 28వ తారీఖున సమీక్షా సమావేశంలో చంద్రబాబు గారు మాట్లాడుతూ అమరావతి అంటే 29 గ్రామాలు కాదు, విజయవాడ, గుంటూరు గారు అమరావతిలో భాగమే అని చెప్పని చంద్రబాబు గారు చెప్పారు. అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మావిగన్ ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని ఈరోజు చంద్రబాబు గారు ఈ కూటమి ప్రభుత్వం అంగీకరించిందని చెప్పిన విషయం ప్రజలందరూ గారు తెలుసుకోవాలి. అదే కదా వాస్తవం. ఎక్కడో దూరంగా, ప్రజానికానికి దూరంగా ఉండే ప్రాంతంగా కాకుండా ప్రజానికం నివసిస్తున్న ప్రాంతంలో, ప్రజానికానికి ప్రతిదీ ఒకటి అందుబాటులో ఉన్న ప్రాంతంలో, ఈ ప్రాంతంలో కనుక డెవలప్మెంట్ జరిగితే రాజధాని ప్రాంతం ఎంతో బాగా ముందుకెళ్తుందని చెప్పని ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతిపాదన, ఇంటిగ్రేటెడ్ అర్బన్ కారిడార్ ప్రతిపాదనని ఈరోజు వాళ్ళందరూ గారు ఒప్పుకున్నారు. కానీ ఏ రోజైతే మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో తర్వాత వెటకారంగా హేళన చేస్తూ పేర్ల గురించి వెటకారంగా మాట్లాడారు కదా. మళ్ళీ చివరికి వచ్చేసరికి మేము చెప్పిందే వాస్తవం అని చెప్పని ఈరోజు కూటమి ప్రభుత్వం మళ్ళీ చెప్పటం, ఒక్కసారి వాళ్ళ అవగాహన వాళ్ళందరూ గారు ఆలోచించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రజానికానికి, రాష్ట్ర ప్రజానికానికి మంచి ఏ విధంగా చెప్తారో ఈ రోజు కన్నా చంద్రబాబు నాయుడు గారు అందరూ గారు ఆలోచించాలి, తెలుసుకోవాలి. ఎందుకంటే మన చాలా ఆశ్చర్యకరం, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు గతంలో మా విజయవాడ రైల్వే స్టేషన్ గురించి ఏ రోజు మాట్లాడాల, గన్నవరం ఎయిర్పోర్ట్ ఈ రోజు గారా చేస్తామని చెప్పిన పనులు ఈ రోజుకి సాగదీస్తాం, ఈ రోజుకి పూర్తి కాకుండానే అమరావతి ప్రాంతంలో మరో కొత్త రైల్వే స్టేషన్ కడతాం, కొత్త ఎయిర్పోర్ట్ 5,000 ఎకరాల్లో కడతామని చెప్పిన చంద్రబాబు గారు మొన్న సమీక్ష సమావేశంలో ఏం చెప్తున్నారు? ఈ ప్రాంతానికి సంబంధించిన రైల్వే స్టేషను, ఎయిర్పోర్ట్ కూడా అమరావతిలో భాగం అని చెప్పని అంటున్నారు. గుంటూరు నగరానికి సంబంధించిన వసతులు కూడా అమరావతి ఖాతాలోనే చూపుతున్నారు. విజయవాడ, గుంటూరుకు సంబంధించిన వసతులు కూడా అమరావతి అయితే మేము చేసిన మావిగన్ ప్రతిపాదన నిజమే కదా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఈరోజు మేము అందరం గారు క్వశ్చన్ చేస్తున్నాం. విజయవాడ, గుంటూరు ఇప్పటికే రాజధాని నగరం అని చెప్పని భాగం అని చెప్తున్నప్పుడు ఉన్న నగరాలు అభివృద్ధి చేయకుండా ఎక్కడో దూరంగా అభివృద్ధి చేస్తామని చెప్పటం ఎంతవరకు సమంజసం అని చెప్పని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ప్రతి ఒక్కరం గారు క్వశ్చన్ చేస్తాం. దేని మీద గారు క్లారిటీ లేదు, అభివృద్ధి చేస్తాం విషయంలో క్లారిటీ లేదు, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను అభివృద్ధి ముందుకు తీసుకెళ్తాం విషయంలో క్లారిటీ లేదు. కేవలం అపోహలు, గందరగోళం చేసే కార్యక్రమం ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తాను. వాళ్ళే 29 గ్రామాలు అంటారు, మేము చెప్పిన ప్రతిపాదన వాళ్ళే హేళనగా మాట్లాడతారు. మళ్ళీ వాళ్ళు విజయవాడ, గుంటూరు అన్నీ కలిసే అమరావతి ప్రాంతం అని చెప్పని అంటారు. ఎప్పటికైనా ప్రజానికానికి వాస్తవం చెప్పాలి అని చెప్పని ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వం మేము అందరం గారు డిమాండ్ చేస్తున్నాం. అదే రకంగా చంద్రబాబు గారు కొత్త మాట మాట్లాడతారు.
అమరావతి అంటే సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పని ప్రచారం చేస్తారు. అంటే ఏంటి దాని అర్థం? భూమి ధరలు పెరిగితే దాని మీద అది విక్రయించి అప్పులు తీరుస్తామని చెప్పని అంటారు. మొన్నే మినిస్టర్ నారాయణ గారు చెప్తూ దాదాపుగా అమరావతి కోసం సమీకరించిన అప్పులు 47,000 కోట్లు. అదేవిధంగా మొన్న ఇన్స్టాల్మెంటు దాదాపుగా 231 కోట్లు కట్టారు. ఎక్కడి నుంచి కట్టారు? ఇవన్నీ భూమిని అమ్మారా? రాష్ట్ర ప్రజానికం ఖజానా నుంచే కదా అమ్మింది. ఎప్పుడు పెరుగుతాయో, ఎప్పుడు అమ్ముతారో, ఎప్పుడు అప్పులు తీరుస్తారో తెలియని విధంగా మీరు ముందుకెళ్తే ఈ భారం అంతగా ఎవరు మోస్తారు? ఈ రాష్ట్ర ప్రజానికం బాధ్యతగా రాష్ట్ర ప్రజానికం మీద తోసే కార్యక్రమం మీరు చేయట్లేదా? పేదలు ఉండకూడదంట, పేద ప్రజానికం ఉండకూడదంట, వాళ్ళు నివాసం ఇక్కడ ఏర్పాటు చేసుకోకూడదంట. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో అమరావతి ప్రాంతంలో కూడా దాదాపుగా 51,000 మంది మహిళలకి వాళ్ళ పేరు మీద ఇల్లు స్థలాలు రిజిస్ట్రేషన్ చేసిన జరిగింది. మా విజయవాడ ప్రాంతంలోనే మా తూర్పు నియోజకవర్గంలో దాదాపుగా 8 నుంచి 9,000 మంది మహిళలకు ఇచ్చారు. పక్కనే ఉన్న సెంట్రల్ నియోజకవర్గం కానివ్వండి, వెస్ట్ నియోజకవర్గం కానివ్వండి, వాళ్ళకి గారు సుమారుగా ప్రతి నియోజకవర్గంలో 9,000 నుంచి 10,000 మంది మహిళలకి సొంత ఇంటి కళ సాకారం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతంలో సుమారు 130కి పైగా ఉన్న బీసీ కులాలను దగ్గరకు తీసి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రతి కార్పొరేషన్ కు ఒక చైర్మన్ ను 10 నుండి 12 మంది డైరెక్టర్లను నియమించిన గొప్ప నాయకుడు జగన్ అని వైసీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ అన్నారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన నాయి బ్రాహ్మణుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం కార్పొరేషన్లు నామమాత్రంగా పెట్టి నిధులు ఇవ్వకపోగా జగన్ మాత్రం ఒకే సంతకంతో 56 కార్పొరేషన్లు చైర్మన్లకు ఎందరో కార్యకర్తలకు పదవులు ఇచ్చి అగ్రతాంబూలం అందించారని అన్నారు. గతంలో 40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునేవారు బీసీల వెన్నుముక విరిస్తే 2019-24 మధ్య జగన్ బీసీలను రాజ్యాధికారంలో కూర్చోబెట్టి వెన్నుదన్నుగా నిలిచారని అన్నారు. పెద్దపీట వేసిన ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది అందరికీ తెలిసిందే. సుమారుగా 130 చిల్లర కులాలన్నీ దగ్గర తీసుకొచ్చి ఒక 56 కార్పొరేషన్లుగా తయారు చేసి ప్రతి కార్పొరేషన్కు ఒక చైర్మన్ నియమించి ఆ కార్పొరేషన్కు మళ్ళీ సుమారుగా ఒక 10 నుంచి 12 మంది డైరెక్టర్లకు నియమించి ఒక అగ్రతాంబూలం ఇచ్చిన నాయకుడు మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇదే కూటమి ప్రభుత్వం ఈ కార్పొరేషన్ ఏం నిధులు ఇచ్చారని చెప్పారు. కనీసం మా నాయకుడు ఒకే ఒక సంతకంతో 56 కార్పొరేషన్ చైర్మన్లు అందరినీ నియమించి కష్టపడిన ప్రతి ఒక్కరికి పదవులు ఇస్తే ఈరోజు నువ్వు ఉండే కార్పొరేషన్లు చైర్మన్లు కూడా నియమించిన పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వం ఉంది. అంటే ఈ కూటమి ప్రభుత్వము బీసీలకు ఎంత వెన్నుపోటు పొరుస్తుందని మీరు ఒక్కసారి గమనించాల్సిన అవసరం ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక బోర్డు మెంబర్గా కూర్చోవాలి అంటే కొన్ని కోట్లు ఖర్చు పెడితే కానీ నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో దొరకదు. అదే కష్టపడి పనిచేసి అందులో ముఖ్యంగా బీసీలకు పెద్దపీట వేయాలన్న నాయకుడు మన నాయకుడు. ఆ నాయకుడే ఒక సామాన్య కార్యకర్త అయిన యానాదయ్య గారిని ఒక టీటీడీ బోర్డు మెంబర్గా చేసి అక్కడ పక్కన కూర్చోబెట్టి టీటీడీ సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమాలలో పెద్దపీట వేసిన వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అవునా కాదా? 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పినారు. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పినారు. బీసీలు నా వెన్నుముక్క అన్నారు. ఆ వెన్నుముక్కని ఇట్లా ఇరుస్తే బీసీలు పాతాలకు పోతే 2019 నుంచి 2024 వరకు మన నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు పెద్దపీట వేశారు. మీకు అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మనము రాజకీయంగా ఎదగాలి అంటే మన బీసీ కులాలు రాజకీయంగా ఎదగాలంటే మనం ప్రభుత్వంలోకి రావాలి. మనం ప్రభుత్వానికి రావాలి అంటే మన నాయకుడు ముఖ్యమంత్రి కావాలి. కాబట్టి మనమందరం కలిసికట్టుగా పనిచేసి వైఎస్ఆర్సీపీ పార్టీ బీసీ సెల్ 2029లో
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఘన విజయం సాధించే దాంట్లో మీరందరూ ఏకం కావాలని మనస్ఫూర్తిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు దర్శించుకున్నారు. శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మంటపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర వ్యాప్తంగా తక్కువ ధరలకే బియ్యం విక్రయించే కార్యక్రమానికి శ్రీకారం. భీమవరం రైతు బజార్లో బియ్యం విక్రయాల కౌంటర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు, కలెక్టర్ నాగరాణి. ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో అర్హులైన దివ్యాంగులకు 309 రకాల సహాయక పరికరాలు అందజేత. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలన్న కలెక్టర్ రాజాబాబు. రాజధాని ప్రాంతంలో పేద ప్రజలకు నివసించే చోటే లేకుండా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన వైసీపీ నేత దేవినేని అవినాష్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం VCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. మరిన్ని వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.